హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే ఇప్పుడు అయోధ్యకు అయితే వెళ్తున్నాము. వారణాసి నుంచి డైరెక్ట్ ట్రైన్ అయితే దొరకలేదు, ఎందుకంటే ఏదో రూట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. సో ఇంకా ఇప్పుడైతే బస్సులో అయితే వెళ్తున్నాను. ఇంకా హాస్టల్ దగ్గరే ఉన్నా, బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. ఇంకా ఇప్పుడే స్నానం చేసిన, చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా 4 o'clock లేద్దాం అనుకున్నా కానీ 6 o'clock అయితే లేచిన అనమాట. ఇంకా ఇప్పుడు ర్యాపిడోనో ఏందన్నా బుక్ చేయాలా. అమ్మా 150 రూపీస్ ఎలక్ట్రిక్ ఆటో బుక్ చేసి బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాను. అయోధ్య బస్సు ఉంది కానీ ఫుల్ అయిపోయింది. బయట కూడా ఇంకో బస్సు కూడా ఫుల్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫుల్ అయిపోయిన బస్సులో బ్యాగ్ ఇప్పుడు వేసుకొని బ్యాగ్ ఎక్కడ పెట్టడానికి కూడా మా బ్యాగ్ చాలా పెద్దగా ఉంది. ఇంకొంచెం వెయిట్ అయితే ఎక్కువ అయింది, ఎందుకంటే ఇంకా బీహార్లో ఒక పేరు బట్టలు అయితే తీసుకున్నా. ఇంకా నిన్న ఒక షేల్వా లాంటిది ఒకటి తీసుకున్నా. అవన్నీ ఢిల్లీ నుంచి అయితే ఇంటికి పంపించేయాలన్నమాట. చూద్దాం ఇంకా ఏంటంటే బ్యాగ్ అయితే కొంచెం వెయిట్గానే ఉంది. బ్యాగ్ వెయిట్ ఉంటే మోయొచ్చు మామ, కాకపోతే ఏడన్నా పెట్టడానికి తీయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. దానివల్ల వెయిట్ తక్కువ చేయాల్సి వస్తుంది. వెయిట్ అంటే కాదు, సైజు. నేను ఎందుకు వెయిట్ చేసిన అంటే ఈ కంఫర్ట్ కోసం అనమాట మామ. మరీ ఎమర్జెన్సీ అయితే మనం వెళ్ళిపోతా అంటాం, కానీ వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. నాకు అకార్డింగ్ టు ప్లాన్ అయితే సరిపోతుంది టైము అనుకుంటున్నా. కానీ ఈరోజు సండే అనమాట. క్రౌడ్ ఎంత ఉంటుందో తెలియదు దర్శనానికి. రేపైతే మనకి ఆగ్రాలో రూమ్ బుక్ చేసినాను, హాస్టల్. ఈరోజైతే ఏం బుకింగ్ లేదు. ఈరోజు మొత్తం దర్శనం జర్నీనే ప్లాన్ చేసుకున్నాను. చూద్దాం ఇంకా ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి. 6 o'clock వచ్చింటే వాటికి సగం దూరం అయితే వెళ్ళిపోయామని అనుకుంటా. మరి ఏమో మళ్ళా చూద్దాం. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ. ఏందో గానా బజానా అంటున్నారు, చూద్దాం ఏమవుతుంది ఏంటి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నామమ్మా. 11:30 అవుతుంది టైము. యాక్చువల్ 2:30 వరకు అన్నాడు, కానీ 4 hours అనమాట జర్నీ టైం యాక్చువల్గా. ఇప్పుడు ఆల్రెడీ దగ్గరలో ఉన్నాము. ఇంకా ఏమవుతుందో 2:30, 2 అవుతుంది అన్నాడు డ్రైవర్. ఎందుకు అట్లా చెప్పినాడో నాకు కూడా తెలీదు. చూద్దాం ఎంతకు రీచ్ అవుతాను ఏంటని చెప్పేసి. ఫైనల్గా అయోధ్యకి అయితే వచ్చేసిన. ఫుల్ వెహికల్స్. ఈ వెహికల్స్ చూస్తా అంటేనే సగం భయం వేస్తుంది. అసలు ఇంకెంతమంది ఉన్నారు టెంపుల్ దగ్గర ఊహించుకుంటానే చాలా ఢిల్ అంటాను. ఎంతసేపు అవుతుందో దర్శనానికి. మరి రేపటికైతే ఆగ్రాలో బుక్ చేసిన. చూద్దాం ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. అంతా ఫుల్ క్రౌడ్ ఉంది. దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనం లక్నోకి అయితే లేదు. సూర్యుడు అనమాట అక్కడ, సూర్యదేవ. మొత్తం ఇదే. ఇంకా క్రౌడ్ చూడండి ఎట్లుందో. ఆటో వాడు ఒక అడ్రస్ చెప్తే ఒక అడ్రస్ లో దింపేసి జంప్ అయిపోయినాడు. ఫస్ట్ టైం అనమాట ఈ ట్రిప్ లో ఇట్లా జరగడము. చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆటో పట్టుకోవాలా లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలో అని ఆలోచిస్తున్నా. ఆలోచించేదేం లేదు, నడకైతే స్టార్ట్ చేసేసిన అప్పుడే. ఈ క్రౌడ్ ని చూస్తా అంటే భయం వేస్తుంది మామ. అసలు ఏంది క్రౌడ్ ఇంతమంది ఉన్నారు ఈరోజు. అసలు డైలీ ఇట్లే ఉంటుందో లేకపోతే సండే అని ఇట్లా ఉంటుందో మరి. మామూలుగా లేదు క్రౌడ్ అయితే. ఆ ఆటో గాడు నన్ను టోపీ పెట్టినాడు నాకు. దట్ మదర్ 60 రూపాయలు ఇచ్చిన వాడికి. కరెక్ట్గా దింపలేదు వాడు. మేబీ వాళ్ళని అలో చేయరేమో. అమ్మ క్రౌడ్ మామూలుగా లేదు. దర్శనం చేసుకోవాలో వద్దని ఆలోచిస్తున్నా, అంత రేంజ్ లో ఉంది. ఎంతసేపు అవుతుందో మరి ఒకసారి క్యూలోకి వెళ్తే. అసలు ఏంది జనాలు ఏంది స్వామి, తిరుపతిలో కంటే ఎక్కువ ఉన్నారు, మామూలుగా లేరు. అమ్మ అస్సలు అర్థం కావట్లేదు. ఫుల్ క్రౌడ్ ఉంది. టైం 3 అయితే అవుతుంది అనమాట. బ్యాగ్ ఇక్కడ బిర్లా అని ఒకటి ఉంది ధర్మశాల లాగా, అక్కడైతే బ్యాగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. వెయిట్ చేయమన్నారు, అందుకు వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఇంకా ఏమవుతుంది ఏంటని చెప్పేసి. ఫైనల్గా అయితే బ్యాగ్ పెట్టడానికి 100 రూపీస్ ప్లేస్ అయితే దొరికింది. 100 రూపీస్ తీసుకున్నారు, పెట్టేసిన. ధర్మశాల కాదు, ధర్మశాల వాడు ఎవడో బయట నుంచి మెయింటైన్ చేస్తున్నట్టున్నాడు. వాడు 200, 300 అడిగితే లేదని చెప్పిన. బ్యాక్గ్రౌండ్లో పోతున్నాడు కదా వాడు, లైన్ టీషర్ట్ వాడు వాడే అనమాట.
ఇక్కడ దాకా తీసుకొచ్చినాడు. నేను ఈ రికార్డ్ యాక్చువల్గా ఈ వీడియో రికార్డ్ చేయకూడదు అనుకున్నా, కాకపోతే ప్లేస్ మర్చిపోతానని చెప్పేసి రికార్డ్ చేస్తున్నా. ఒకసారి రేర్ కెమెరాతో వేసింటా అనమాట. ఇదే అనమాట ప్లేస్. ఇంకా ఇట్లా కిందికి వెళ్ళాలి, దర్శనానికి వెళ్ళాలంటే. ఏం అసలు చాలా వరెస్ట్ ఉంది మామ. నాకైతే క్రౌడ్ ఉంటే నాకు ఏ ప్లేస్ నచ్చదు. జస్ట్ ఇప్పుడు పర్సు 2 ఫోన్లు పెట్టుకొని జబ్బులు వెళ్ళిపోతానా, లగేజ్ అంతా అక్కడ పెట్టినా. మామూలుగా లేదు. ఈ రూట్లో ఆడ మర్చిపోతానని భయం వేస్తుంది, అందుకే మొత్తం రికార్డ్ చేస్తున్నా, చూపించడానికి కాదు. క్రౌడ్ని చూస్తుంటే బ్యాగ్ పెట్టిన తర్వాత కూడా భయం వేస్తుంది మామ. అస్సలు మామూలుగా లేదు క్రౌడ్ అయితే. ఏంది మంది అసలు నూక్కొని వెళ్తున్నారు. आपका इंतजार कर रहे हैं। ఎంత క్రౌడ్ ఉన్నా కూడా 1.5 hours అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది మామ. 5:15 అయితే అవుతుంది టైము. వచ్చేసిన బయటికి. లోపల నిజంగా సూపర్ ఉంటుంది. రాముడి విగ్రహం అయితే నిజంగా రాముడు చాలా బాగుంటారు అనమాట. హైలైట్ ఉంది నిజంగా లోపలైతే. అంత మొత్తం అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఇంకా నడుస్తుంది. అంత డస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ చాలా బాగుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే మొత్తం నిజంగా సూపర్ ఉంటుంది. డిన్నర్ చేయడానికి అయితే వచ్చేసిన. ఇడ్లీ వడ అయితే తీసుకున్నా. ఇడ్లీ వడ సరిపోదు, మళ్ళీ ఇంకా ఏమైనా అయితే తింటానమాట. ఫస్ట్ ఇడ్లీ వడ తినేసిన తర్వాత మసాలా దోశ తినాలనిపిస్తుంది, కాకపోతే నిద్ర వస్తుందని చెప్పి ఆలోచిస్తున్నా. చూద్దాం మళ్ళీ ఏం తింటాను ఏందని. అదే మామ, ప్రజెంట్ వచ్చేసి ఆగ్రాకి అయితే వచ్చేసినాను. నిన్న మొత్తం అయోధ్య నైట్ జర్నీ చేసేసి వచ్చేసిన అనమాట. 2 ట్రైన్లు మారినా. బాగుండే జర్నీ అయితే. జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్లో ఎక్కేసిన. ఆగ్రా నుంచి అయోధ్య నుంచి లక్నో వరకు. మళ్ళీ ఇంకా జనరల్ ఎక్కేసిన. బాగానే ఉండింది. పడుకున్నా. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉండింది ట్రైన్లో. పర్లేదు, బాగానే ఉండే జర్నీ అయితే. ఇంకా ఇప్పుడైతే ఆగ్రాలో హాస్టల్ తీసుకున్నా అనమాట. ఇప్పుడు హాస్టల్ పైన ఉన్నా. తాజ్మహల్ కనిపిస్తుందేమో అని వచ్చిన. ఫుల్ ఫాగ్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత, 9 అవుతుంది. 8:58, 9 అవుతుంది అనమాట. ఇంకా ఏమీ క్లియర్ కాలేదు. మొత్తం ఫాగ్ ఉంది. ఇప్పుడైతే తాజ్మహల్ ఒక రౌండ్ కొట్టేపోతున్నాను. వీడైతే చలి కాపుకుంటున్నారు. హాస్టల్ నిజంగా చాలా బాగుంది. ప్రీమియం తీసుకున్నా, ఎందుకంటే ఇది సెలబ్రేషన్ టైం అనమాట. ఈరోజు December 30 అనమాట. రేపు 31st నైట్ ఉంటుంది. సో 2 నైట్లకి అయితే బుక్ చేసుకున్నా. ఫస్ట్ మళ్ళీ మనం వచ్చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతాము. అది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. ఒకసారి నా ముందు నా వ్యూ చూడండి. మా హాస్టల్ ఇది కాదు, ఇంకా చాలా ఉంది. 4 floors ఏమో ఉంది. ఫుల్ ఉన్నారు క్రౌడ్. మొత్తం హాస్టల్లో బాగా జనాలు ఎక్కువ ఉన్నారనమాట. వ్యూ అయితే ఏం లేదు. తాజ్మహల్ మధ్యాహ్నం ఏమన్నా కనిపిస్తుందేమో చూస్తాం. ఇది వచ్చేసి హాస్టల్ కెఫే అనమాట. హాస్టల్ వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు, వేరే వాళ్ళు ఈ ఫ్లోర్ తీసుకొని మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది, ఎందుకంటే డబ్బులు మంచిగా పెట్టినా కాబట్టి బాగుందన్నమాట. ఒక నైట్కి ఎంత 500 ఎంతో పడింది. మా హాస్టల్లో ఒక కాఫీ కాదు టీ తాగేసి తాజ్మహల్ చూసాకైతే పోతున్నాను. ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఊరికి ఆడ మళ్ళీ లగేజ్ అది ఇది లాకర్ అనుకుంటా తిరగల. ఫోన్ పర్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాను ఊరికే. హాస్టల్ నుంచి 950 meters, 1 kilometer అయితే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తున్నా. మార్నింగ్ 9:30 అవుతున్నా కదా. ఇంకా ఫాగ్ ఇంకా క్లియర్ కాలేదు. ఇంకా తినలేదు, జస్ట్ టీ ఒకటి తాగినాను అనమాట. ఓకే, సరిపోతుంది. టోకెన్ అయితే తీసుకున్నా. ఎంట్రీ టికెట్ 250 రూపీస్ది. 50 రూపీస్ అయితే ఓన్లీ బయట మాత్రమే అనమాట. 250 తీసుకుంటే లోపలికి కూడా వెళ్ళచ్చు. 50 రూపీస్ బయట, 250 లోపలికి కూడా. 3 hours మాత్రమే అనమాట వ్యాలిడిటీ ఉంటుంది దీనికి.
టోకన్ పోతే 100 రూపీస్ ఫైన్, 100 రూపీస్ ఫైన్ అయితే ఉంటుంది అనమాట. సో టోకన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. లోపలికి వెళ్తాను నేను ఇప్పుడు. ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసిన తాజ్మహల్ లోపలికి. ఎంట్రీ ఈస్ట్ గేట్ నుంచి అయితే అయినా అనమాట. ఫుల్ చెకింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట, చాలా ఎక్కువ ఉంటుంది. చిన్న కవర్, చిన్న చాక్లెట్ కూడా లోపలికి అలో చేయరు. లైటర్, గుట్కా, పాన్ ఏంది తీసుకురాకోకుండా వచ్చేస్తే ఊరికే సింపుల్గా వచ్చేస్తారు. నేనైతే ట్రాక్ వేసుకుంటా, ఊరికే ఇట్లా ఇట్లా అంటే చాలా సింపుల్గా చెకింగ్ అయిపోతుంది. ఇంకా బాగుంటుంది తాజ్మహల్. యాక్చువల్గా ఈరోజు జస్ట్ సింపుల్గా కాదు, ఈరోజు ఫుల్గా చూసేస్తా. ఫుల్గా అంటే ఎట్లా అంటే ఈరోజు 250 రూపీస్ టికెట్ తీసుకున్నా కదా, లోపల కూడా వెళ్ళి చూసేస్తాను అనమాట మొత్తము. ఈరోజు రెడ్ ఫోర్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేసేస్తా. ఇంకా రేపు వచ్చేసి నార్మల్గా బయట మంచి షార్ట్స్ అయితే తీసుకున్నాకైతే వస్తా అనమాట. ఫాగ్ ఉంటుంది మొత్తం ఇప్పుడు తాజ్మహల్. రేపైతే ఎర్లీ మార్నింగ్ రావడానికి అయితే ట్రై చేస్తా. ఓవరాల్ వ్యూ అయితే ఇట్లుంటుంది. ఇది వచ్చేసి సౌత్ ఎగ్జిట్ అనమాట. మొత్తం క్రౌడ్ ఉంది. పొద్దున్నే 9 o'clock కాదు 10:20 అవుతుంది. అప్పుడే 10:20కే ఫుల్ క్రౌడ్ ఉంది. యాక్చువల్గా రేపు 6 o'clock వస్తా అనమాట. ఎవ్వరు ఉండరు అప్పుడు, ఇంకా నిద్ర కూడా లేచిండ్రు అప్పటికి. ఫుల్ క్రౌడ్ మామూలుగా లేదు. లోపలికి అయితే వెళ్దాం. ఇంకా అందరూ ఫొటోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. నేను రేపు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటా ఫొటోస్. యాక్చువల్గా ట్రైపాడ్ కూడా తీసుకురాలేదు, అలో ఉంటుందో లేదో అని చెప్పేసి. ఇప్పుడు చూస్తా, ఎవరన్నా చేతిలో ట్రైపాడ్ పెట్టుకుంటే రేపు పొద్దున్నే నేను కూడా తెస్తాను అనమాట. 10:20కే ఇంతమంది ఉన్నారంటే ఇంక అసలు ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. నేనేమంటే ఫుల్ క్రౌడ్ తక్కువ ఉంటుందిలే అనుకున్నా, చలిలో ఎవరు వచ్చింటారని చెప్పేసి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత క్రౌడ్ని. ఇప్పుడు అది కాక ఈరోజు మండే, వర్కింగ్ డే. ఈరోజు ఇంతమంది ఉన్నారు. ఇంకా హాలిడే రోజు ఇంకెంతమంది వస్తారో మరి. ఫ్లవర్స్ మంచిగా ఉన్నాయి ఫొటోస్ తీసుకోవడానికి. ఇక్కడ మనకి ఇదంతా ఫొటోస్ అవసరం లేదనమాట. మనది వేరే ఫోటో సెక్షన్ ఉంటుంది. నాకు 0.6x సరిపోదు, 0.1x కావాలన్నమాట. ఫుల్ ఫిష్ ఐ వ్యూ వస్తుంది, ఫుల్ వైడ్ వస్తుంది అనమాట. అది ఇంకా చాలా బాగుంటుంది. మామూలుగా లేరు క్రౌడ్ గురించి మాట్లాడితే అందాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. తాజ్మహల్ కంటే అందమైన అమ్మాయిలు ఉన్నారనమాట ఇక్కడ. ఏం చూస్తాం మామ తాజ్మహల్ని? తాజ్మహల్ దగ్గరకు వచ్చిన అమ్మాయిల్ని చూడాలి, అది మెయిన్. మహల్ దగ్గరకు అయితే వచ్చేసిన, లోపలికి వెళ్దాం ఇప్పుడు. నేను అప్పటి నుంచి ఒక్కటే మాట చెప్తా, తాజ్మహల్ని చూడడానికి ఎవరు రారు నాలాంటి సింగిల్ బాయ్స్. తాజ్మహల్ దగ్గరకు వచ్చిన అమ్మాయిల్ని చూడడానికి అయితే వస్తారనమాట. లోపలికి వెళ్ళడానికి అయితే చాలా మంది ఉన్నారు మామ. అస్సలు 250 రూపీస్ టికెట్ చాలా మంది తీసుకున్నట్టున్నారు. అంటే ఈస్ట్ గేట్ నుంచి అయితే తక్కువ మందే ఉన్నారు అనుకో. అన్ని గేట్స్లో నుంచి వస్తారు కదా, అందరు తాజ్మహల్ చూడ్డానికే వస్తారు, ఇంకా వేరేది చూడ్డానికి రారు. అందుకే తాజ్మహల్ దగ్గర ఇంత క్రౌడ్ ఉంది. అంటే అట్లా చేయరనమాట. షూ కవర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఫ్రీగా ఇస్తారు షూ కవర్ అయితే. అందరూ షూ కవర్స్ వేసుకుంటారు. బయట డిస్పోజల్స్ కూడా కొనుక్కోవచ్చు, 20 రూపీస్కి ఎన్నో ఇస్తారు, 2నో 4. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళేసి ఫస్ట్ ఒక రౌండ్ కొట్టుకొని వచ్చేస్తా. తర్వాత ఏమున్నా చూద్దాం మళ్ళీ. ఎంట్రీ ఓన్లీ 200 రూపీస్. వాల్యూ టికెట్ హోల్డర్స్ ఇన్ మెయిన్ మౌసోలియం. ఏందో నా చదివేది రాదు. వచ్చిన తర్వాత అయితే వ్యూ ఇట్లుంది. దూరానికే వ్యూ బాగుంటుంది అనమాట. దగ్గరకు వస్తే డీటెయిలింగ్ చూడొచ్చు ఎట్లుంది ఏంటని చెప్పేసి. అది మ్యాటరు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మనం వస్తే ఎర్లీ మార్నింగే రావాలి. రేపు ట్రై చేస్తా. యాక్చువల్లీ ఇక్కడ మంచు పడుతుందో వర్షం పడుతుందో అర్థం కావట్లేదు. చిన్న చిన్న చినుకులు అయితే పడతానే ఉన్నాయి. స్నో అనుకుంటా, అంటే మంచి వాటర్ లాగా బాగుంది. ఇక్కడ నుంచి ఎందుకో ఫోటో తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఫోటో రాదని పాపం వాళ్ళకి తెలియదు. ఇక్కడ నుంచి తీసుకుంటే అమ్మాయిలకి జస్ట్ క్లోజ్ షాట్ మంచి డీటెయిలింగ్ తీయచ్చు. ఇదైతే బాగా వస్తుంది. ఇటు సైడ్ నుంచి
మనకు ఫొటోస్ తీయడానికి ఎవరు లేరు, నేనే పెద్ద ఫోటోగ్రాఫర్ అనుకోదు, వేరే విషయం. ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. తాజ్మహల్ అంతా రౌండ్ కొట్టేసి కిందికి అయితే వెళ్తున్నామమ్మ. లోపల చాలా బాగుంటుంది, ఏం బాగుంటుందో ఏమో నాకు కూడా తెలీదు. నేను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి గల రీజన్ ఇందాక చాలాసార్లు చెప్పిన వీడియోలో. బాగుంది అంతే, ఇంకంతకుమించి ఏం చెప్పలేను. తాజ్మహల్ గురించి బాగుంటుంది, అందరూ ఒకసారి తప్పకుండా రండి. ఎప్పుడు సోషల్ బుక్లోనే చూసి చూడొద్దండి, ఒకసారి రియల్గా వచ్చి కూడా చూడండి. 7 వండర్స్లో ఒకటి అనమాట ఇది, మామూలుగా లేదు. క్రౌడ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. కాకపోతే మన టికెట్ వ్యాలిడిటీ 3 అవర్స్ మాత్రమే. గంటలు గంటలు చూసుకుంటూ ఉండలేము అమ్మాయిల్ని, తాజ్మహల్ని కూడా అనుకో. తాజ్మహల్ అంతా చూసుకొని బయటకు అయితే వెళ్తున్నా. ఇప్పుడు అయితే రెడ్ ఫోర్ట్ అంట, ఆగ్రా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాను. రెడ్ ఫోర్ట్ ఆడ ఢిల్లీలో ఉంటుంది అనుకుంటా, మరి నాకు కూడా తెలీదు. తాజ్మహల్ అంతా బాగానే షూట్ చేసినాను, లేకపోతే నేను చూసినానో నాకు కూడా తెలీదు, ఎంతవరకు రికార్డ్ చేసినానో. క్రౌడ్ అయితే చాలా విపరీతంగా ఉంది, మామూలుగా లేదు. రేపు అర్లీ మార్నింగ్ అయితే అడిగిన 6:30కి ఓపెన్ అన్నాడు. నేను 6కే వెళ్ళిపోతాను అటుకి, ఆన్లైన్లో టికెట్ తీసుకొని. మన ఆగ్రాలో కొత్తగా మెట్రో అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. నేను మెట్రో అయితే యూజ్ చేస్తాను ఇప్పుడు ఆగ్రాలో. బాగుంది, చాలా కొత్తది కాబట్టి ఇంకా బాగుందన్నమాట. రీసెంట్గానే ఓపెన్ చేసినారు. జస్ట్ ఇంకా ఒక్క రూట్ మాత్రమే అనమాట అయిండేది. ఆ ఒక్క రూట్ రన్ అవుతుంది. నాకు ఆ ఒక్క రూట్తో పని అయిపోతుంది అనమాట ఈరోజంతా. సో ఇంకా నాకైతే మంచి అదృష్టం అని చెప్పాలి. 10 రూపీస్ అయితే ఇప్పుడు అంబేద్కర్ చౌక్ అయితే వెళ్తున్నా. అక్కడ ఆగ్రా ఫోర్ట్ ఉంటుంది అనమాట, అక్కడికి. Please stand clear of the doors. दरवाजों से दूर रखकर खड़े हो। మెట్రోలో అయితే మనం ఇక్కడికి ఆగ్రా ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. తాజ్మహల్ అయితే సెకండ్ టైం, కానీ ఇది ఫస్ట్ టైం అనమాట రావడం ఇక్కడికి. లోపలికి వెళ్ళి ఏంటో దాని సిచ్యువేషన్ చూద్దాము. బయట ఏందని తిందామా అనిపిస్తుంది. పూరి సబ్జీ ఒకటే తిన్నా పొద్దున, చూద్దాం ఏమన్నా దొరికితే తింటా. ఆన్లైన్లో అయితే టికెట్ తీసుకున్నా కానీ ఏం అర్థం కాలే. 10 ఉంది, 40 ఉంది, ఏందో మరి నాకు కూడా తెలియదు. అది ఏంటో ఈ పక్క లైన్ ఉంది, ఈ పక్క లైన్ ఉంది, అర్థం కావట్లేదు. వెళ్ళేకి 2 టికెట్లు అయితే తీసుకోవాలన్నమాట. ఒకటి 10 రూపీస్ది, ఒకటి 35 రూపీస్ది. 2 టికెట్లు కొట్టించిన. లోపల పోయిన తర్వాత ఏమవుతుందో మరి. ఆగ్రా ఫోర్ట్ అని అయితే అక్కడ రాసింది, జూమ్ చేస్తా చూడు ఒకసారి. అది ఆగ్రా ఫోర్ట్ అని ఉంది. ఇక్కడ అమర్ సింగ్ గేట్ అని ఉంది. 10 రూపీస్ టికెట్ తీసుకోద్దండి, 35 రూపీస్ తీసుకొని సీదా వచ్చేసేయండి లోపలికి, అంతే. ఏం తెలియదు దీని గురించి మనకి, ఊరికే చూడాలంతే వచ్చిన అమ్మాయిల్ని, ఫోర్ట్ని, అంతే. మొత్తం పెయింటింగ్లు అన్నీ మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రౌడ్ని చూడాలి మామ. క్రౌడ్ ఎంత ఉందంటే అంత ఉంది. అసలు ఎందుకు ఇంతమంది వస్తున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు మండే, యాక్చువల్గా వర్కింగ్ డే అయినా కూడా ఎంతమంది వచ్చినారో మామ. ఏందో కూడా తెలీదు, ఊరికే చూడాలంతే మనము. ఒక చిన్న మిస్టేక్ చేసినారు. ఏంటంటే వీళ్ళు దాని డీటెయిల్స్ అనేది బోర్డు పెట్టాలన్నమాట, చిన్న బోర్డు. ఆ బోర్డు ఏడ కనిపించట్లేదు చదువుదామంటే. హిందీలో పెట్టింటే ఇంకంతే మన సంగతి. తెలుగు కూడా అంతే. ఇంగ్లీష్లో ఉంటే మనకు సెట్ అవుతుంది. కనపడలేదు ఇంకా ఏడ. ఈడేదో రాయింది. ఇంకా అయిపోయింది మామ ఆగ్రా ఫోటో. లాంగ్ షాట్ ఒకటి వచ్చేసింది. ఇదంతా మొత్తం తిరిగేదంతే, ఆటికి ఈటికి. ఇదంతా బిల్డింగ్లు. ఇందాకే చదివితే హిస్టరీ ఎంతో ఒక ఎన్ని లైన్స్ ఉన్నాయి, 11 లైన్స్ అట్లా. పర్లేదు, బాగుంది అంతే.
జస్ట్ ఊరికే యాక్చువల్గా ఆగ్రాకి రావడానికి గల మెయిన్ రీజన్ 31st మామ. ఎందుకంటే ఈ డేస్లో మనం వేరే ప్లేసెస్కి వెళ్తే సినిగిపోతుంది మనకు బడ్జెట్. అందుకు ఈడైతే నాకు తక్కువకి దొరికింది, దానివల్ల ఇక్కడికి వచ్చేసిన అనమాట ఆగ్రాకి. ఇక్కడికైతే మనకి ఎంత 800 కాదు 1000 రూపీస్లో 2 నైట్స్కి అయితే స్టే దొరికింది. సో ఇక్కడికైతే వచ్చిన అనమాట. ఈ 2 నైట్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటా లేదంటే లేదు. హాస్టల్లో సెలబ్రేట్ చేస్తే పోయి ఒక కేక్ ముక్క నోట్లో పెట్టుకొని వస్తా, ఇంకా లేకపోతే లైట్ అంతే. అదనమాట సిచ్యువేషన్. అంతే 4 గేట్స్ ఉంటాయి, దాంట్లో 2 గేట్లు మెయిన్, దాని తర్వాత ఇంకో 2 గేట్లు వచ్చి ఎలిఫెంట్ గేట్స్ అంట. ఇంకా లోపలికి ఏందో మళ్ళా నాట్ అలౌడ్ అని ఏదో అక్కడి నుంచి వస్తున్నారు, చూద్దాం, ముందుకు వెళ్తాను. ఇంకా నోమా ఇది కొంచెం వర్త్ అనిపిస్తుంది ఇటు సైడ్ది. అటు సైడ్ కూడా ఓపెన్ చేసింటే చాలా బాగుండు అనిపిస్తుంది. ఇంకేం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు, ఇంకా ఉన్నది చూసుకొని వెళ్ళిపోవాలా అంతే. అసలు అప్పట్లో ఇట్లాంటివన్నీ ఎట్లా కన్స్ట్రక్ట్ చేసినారా అని ఒక థాట్ మామ నాకు. నిజంగా అసలు మామూలు కట్టడాలు కాదు. ఇప్పట్లో అయితే ఇట్లాంటివి ఎవ్వరు కట్టలేరు అసలు. నిజానికి సూపర్ ఉంది అసలు. ఎట్లా కట్టినారో ఏమో మదర్. అప్పుడు నేను ముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పిన, నాకు ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినా అంటే నాకు టైం మిషన్ కనుక్కొని పాస్ట్కి వెళ్ళి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చూడాలనిపిస్తుంది అనమాట. అంత వెళ్ళిపోతా నేను, అంత ఎక్కువగా ఆలోచిస్తాను అనమాట. అందుకే నేను మోస్ట్లీ రాను ఇలాంటి ప్లేసెస్కి.